ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగితే నాయకులకు ఎంత బాధగా ఉంటుంది. అభ్యర్థి గెలుపోటములు మారిపోతాయేమోనని ఎంత గింజుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. మరి అలాగే పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్ అయితే విద్యార్థులకు అంతకంటే బాధగా ఉంటుందన్నది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు గుర్తించాలా వద్దా? మరి గురువింద గింజ సామెతలు చెప్పడం మానేసి సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారంపై ఈ రాజకీయ నాయకత్వాలు దృష్టి పెట్టవెందుకో? సరే, ఒకసారి అయితే హెడ్లైన్ చూద్దాం. విద్యా విధానమే రిగ్గయింది. గత 10 ఏళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయి. ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్య. కాంగ్రెస్ నేత రాహుల్. సో ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్లో రాహుల్ గాంధీ పేపర్ లీకేజీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేపర్ లీకేజీలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలోనే 152 పేపర్ లీకేజీలంటే ఇదే చిన్న నెంబరేం కాదే. ఎన్ని లక్షల మంది విద్యార్థుల క్షోభ అనుభవించి ఉంటారో మాటల్లో చెప్పలేం. ఇన్ని పేపర్ల లీకేజీలు జరిగినా ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్షలు పడటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇక్కడ రాహుల్ గాంధీ చెబుతున్నారనో ఇంకొకరు చెప్తున్నారనో అనేది కాదు. ఇలాంటి సీరియస్ నేరాల్లో శిక్షలు పడకపోతే ఎలా? భయం ఎలా వస్తుంది? మళ్లీ మళ్లీ లీకేజీలు జరగడానికి కారణం ఈ నిర్లక్ష్యమే కాదా? ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎదురు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకేజీల గురించి ఇప్పుడు బీజేపీ లీడర్లు మాట్లాడడం సరైందేనా? మీ టైంలో జరిగాయి కాబట్టి మా పాలనలోనూ జరిగితే తప్పేంటి అన్న ధోరణితో మాట్లాడితే ఎలా? వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే కదా కాంగ్రెస్ను దించేసి బీజేపీకి వరుసగా అధికారం కట్టబెడుతున్నది. సో ప్లీజ్, ఇప్పుడు మీరేం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన లీకేజీలపై ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదో చెప్పండి. నిర్మాణాత్మకంగా ముందుకు వెళితే అందరికీ మంచిదే కదా. మీరు రాజకీయం చేయకుండా సమస్య పరిష్కరిస్తే ప్రజల మనసుల్లో మీ చోటు పదిలంగా ఉంటుందని గుర్తించండి. రాహుల్ గాంధీ అయినా అటు కాక్రోచ్ పార్టీ అయినా పదే పదే డిమాండ్ చేస్తున్నదేవి మీరు ఆమోదించలేనివేం కాదే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అలా చేస్తే తప్పు జరిగితే బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది కదా. ఈ ఒక్క రాజీనామా వల్ల మీ ప్రభుత్వమే బలహీనపడదు కదా. ఇక చలో పార్లమెంట్ నిరసనల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై దర్యాప్తు, పార్లమెంట్లో చర్చ, వీటిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా అభ్యంతరం లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా చర్చకు సిద్ధమని చెబుతున్నా తప్పించుకుని తిరుగుతున్న కాంగ్రెస్ మళ్లీ విమర్శలు చేయడం మాత్రం ఏమీ బాగలేదు. రాహుల్జీ, జర సోచో, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఫైనల్గా ఒక విషయం చూస్తే కాంగ్రెస్ పాలనలోనూ లీకేజీలు జరిగాయన్నది వాస్తవమే. ప్రస్తుతం మీరు ప్రధాని క్షమాపణకు డిమాండ్ చేసే ముందుగా ఓసారి మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. రిగ్గింగ్ ఎన్నికల్లోనైనా విద్యా వ్యవస్థలోనైనా జరగకూడదనేది ప్రజలు కోరుకునేది కూడా. సో వ్యూవర్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తలు, విశ్లేషణల కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.